పుట్టుకు మరణాక్కేది అంటారు, తోటికి పుట్టి దిక్కిడు అంటారు. మరి దేనాడు పనోడిగా అయినా కొమ్మల భార్య పనోడి దిక్కిడు అంటారు. జనార్ది బావా, జనార్ది బావా, ఏర్పాటు చేస్తావు మమ్మల్ని అసలు ఏర్పాటు చేస్తాను. ఓ ఎర్రమద్ది నల్లమద్ది మధుల నేను వారం 15 వల్ల తానం చేయక మరగబెట్టి కాగబెట్టి పోసిరు పొద్దు కదా ఏంటిది అయితే ఒక ముచ్చట మీరు అందరు అడ్డగోలు వచ్చారు. మీరు అంతా వద్దులు మద్దులు నాకు అడ్డగోలు వచ్చారు. ఈగ పోదామంటే ఈగ రాకుండా మీరు అడ్డగోలు వచ్చారు. నాకు జరిగితే వాళ్ళు ఏమంటే ఇస్తలేరు. ఎందుకోసానికి ఇస్తలేరు? అయితే నువ్వు ఎక్కడ పోతున్నావు బాబా? 6 కోట్ల అయ్యలకు 3 కోట్ల ముందు 70 కోట్ల దేవతలకు లడాయి పడ్డాడు. లడాయి కొరకు పంచాయతీ రమ్మని పంచికి పోతున్నా నేను. అయ్యో పొట్టి బాబా నీతో పంచాయతీ అయితే కొట్టుకుంటే టాలెంట్ ఉండాలి, గుణం మంచిగా ఉండాలి, బుద్ధి మంచిగా ఉండాలి. బుల్లెట్ గింత ఉంటుంది జీవిత జీవనం అంతే అంటవా? అయితే బాగా ఎంత ఉండే నా లెక్క నా అయితే ఉండే వాళ్ళ లెక్క రన్నెట్ ఎవరైనా కొట్టిండా? ఎవరు కొట్టలే. మరి రికార్డు బదులు కొట్టి టాలెంట్ కావాలి. అయితే బాబా నువ్వు మా చెల్లెని తోలుకొని వచ్చా నీకు బండి అంత బాటిస్తాను, లేకపోతే నువ్వు మరిపో. నీ చెల్లె మంచిగా ఏసుడు మనం అంటుకుంటుంది, తింటుంది, పండుతుంది, చేస్తుంది. అది పనికి రాకుండా అయిపోయాక బయటకు వస్తుందా? ఎక్కడున్నాయని తీసుకొని రా బావా. అయితే మీ చెల్లె మీద మీకు కొట్టుకుంటుంది కానీ రాని పరిస్థితుల్లో రాలేదు, ఇంటికాడ ఉంటుంది. నాకు జరిగితే వాళ్ళు ఏ జరగమయ్యా అది జరగమని వద్దులు ఎప్పుడు ఎదురు మాట్లాడుతున్నాయో. కన్ను మండిపోను, మొదల కన్ను మండిపోను, రేణికాయల మడ్డగోలు వచ్చింది, గంగతల్లి వడ్డగోలు వచ్చింది. అటువంటి ఈగ పోదామంటే ఈగ రాకుండా, దోగ పోదామంటే దోగ రాకుండా ఎప్పుడు అడ్డగోలు వచ్చినాయో. దేవుడే పట్టినా ఎన్ని వేషాలు కట్టినా దేవునికి సందిస్తలేవు. ఓ లోకాల శంకర తల్లి పర్వతమ్మ, నీ చూపు తప్పిందా, నీ కరుణ తప్పిందమ్మా. నాకు జరిగితవ్వలేమంటేటువంటి వదుల కన్నా మండిపోలు జరిగితవ్వలు ఇద్దరు వాడదాని కింద నేను ఓడిపోయే కాలం వస్తున్నా అని లోకాల శంకరుణ్ణి వేడుకుంటున్నాడు భగవంతుడు మల్లయ్యో. భగవంతుడు మల్లయ్య ఎప్పుడు వేడుకుంటున్నాడు? వేడుకుంటుంటే లోకాల శంకరుని మాయ చేత ఆనాడు ఒక అక్కడిక్కడ చూసేవారు కలవద్దు మన రుచ్చ కింద కాసపుల్ల కనబడుతున్నది. కాసపుల్లని చేతుల పట్టింది దేవుడు. ఓ లోకాల శంకర నిగదండము తల్లి పర్వతమ్మ నిగదండమా అని కాసపుల్ల చేతుల పట్టిండు, ముక్కు లోపల పెట్టిండు. చేతులు దాచుకుంటా ముక్కు లోపల పెట్టి 3 తుమ్ములు తుమ్ముతుంటే 30 కోట్ల అగ్గి వేరే ఉడుతున్నది. ఓ పెద్దలాడు 30
లోపల అగ్గి వేరు ఎప్పుడు పుట్టిందో కారండ పడివి లోపల అడిగి పుట్టినప్పుడు వద్దులు మద్దులు పుట్టినాయి, వద్దులు మద్దులు పుట్టినప్పుడు మద్దుల మీద గంట వేరు పక్షులు పుట్టినాయి. గంట వేరు పక్షులు గుళ్ళు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. పిల్లలు ఏనాడు బ్రతుకుతున్నాయి ఆట. దేవుడు కళ్ళ చూసిండు పక్షులాల అరగంట సేపు అడిగి వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. పోరా పోము వద్దులు పెట్టినప్పుడు మేము పుట్టిన వద్దులతోటే ఉంటాం, వద్దులతోటే చస్తాం. అంతేనా? అడిగి పుట్టినప్పుడు దొంగ వాళ్ళు వచ్చి కోతి వాళ్ళని బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తున్నాం. రమ్మంటే రాలేదు, పోమంటే ఓం అని ఎప్పుడు మాట్లాడుతున్నాయో చెప్పంగా వినోని సడన్గా చూడాలి. చెప్పకపోతే నాకు పాపం, చెప్పంగా వినకపోతే వీటి పాపం అడిగా అనుకోని రాజు వల్లయ్యా చిన్నవాడు కన్నీరు ఏనాడు ఒక మొర పెట్టుకుంటున్నాయో ఎండి కన్ను కుడిన బంగారు కన్ను నొట్టాడు నొట్ట చిత్రకన్ను లోకాలి సంగమయ్య కళ్ళు చూస్తున్నాడు. లోకాల సంగమయ్య కళ్ళు చూసి ఏమే పక్షులారా ఎందుకు మొర పెట్టుకుంటున్నారు, ఎందుకు కన్నీరు తీస్తున్నారు అంటే మీకు ఏమి బాధలు వచ్చినాయమ్మా, మీకు ఏమి బాధలు వచ్చినాయంటే బండవేరి భక్తులు కళ్ళ చూసినాయి. నాయనా శంకర సంగమయ్యా నాడు దినము లోపల మన కొడుకు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు ఉట్టేయాల కదా మీద కారణంతో ముందేయాలని నీద మీద మైల తీసి మమ్మల్ని గండవేరి పక్షులను చేసినవయ్యా. ఇవాళటి ఈ రోజు లోపల అడవి లోపల అడవి పోరాడంట వచ్చి అడవి మొత్తం కాలబెడుతున్నాడయ్యా. మా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడికి చేరవచ్చినమని ఏనాడు చెప్పినయో మేము చనిపోయే ముచ్చట మాకు కనిపిస్తుంది. నాయన నీ సలని ఒక నోట దీవనార్తి పెట్టమని అడుగుతున్నాయా. గండవేరు పక్షులు ఎప్పుడు వరకే వరకల్లా అప్పుడు లోకాల జంగమయ్య కళ్ళు చూస్తున్నాడు. లోకాల జంగమయ్య కళ్ళు చూసి ఏమంటున్నాడు, అటువంటి లోకాల శంకరుడు కళ్ళు చూసే శివుడు వాక్యం లేని సీమైన గుట్టది, అటువంటి శంకరుని వాక్యం లేదు కలియుగం మీద ఏమి జరగబోదు. మన ఎండి కన్ను కుడిన బంగారు కన్ను నొట్టాడు మన నొట్ట చెదర కన్ను పెట్టి లోకాన్ని పరిపాలిస్తున్నాడు లోకాల జంగమయ్య. ఆ లోకాన్ని పరిపాలిస్తుంటే రాజు మళ్ళీ కళ్ళ చూసిండు. శంకరుని అంజలకు నేను పోను, శంకరుని అంజలకు నేను పోయినట్టు ఉంటే నా చరిత్ర మొత్తం అటువంటి నాయన పుస్తకం మీద దత్రం మీద ఎక్కుతుందేమో. నేను శంకరుని అంజలకు నేను వెళ్ళబోను, నా పేరు మల్లికార్జున సామంట నేను అసలే పోనా అని ఆ శంకరుని అంజరం లోపల అగ్గిదేవుడు మల్లయ్యని పోతున్నదయ్యా. ఓ పెద్దలాలో అగ్గిపోవడానికి ఎప్పుడు పోతున్నదో శంకరుడు కళ్ళ చూసి ఎదుగురు అయిపోతున్నాడు. తమ్ముడా విష్ణుదేవా, తమ్ముడా బ్రహ్మదేవా, లోకం జగలోకం మాయలోకం మత్తలోకంలో మరి మనకంటే తండ్రివాడు పుట్టలేదు, ఇప్పుడు దక్కలేదు. మరి ఎక్కడికి కలిమాయలు ఉన్నది వీరి చరిత్ర మనకు తెలుస్తలేకపోయే దాకా పోయి చూసిరాపోరా తమ్మి. అబ్బో అన్న మాతోటి అయితే మాతోటి కాదు, పప్పు పజారాలకు మేము ముందు పాప దెబ్బలకు నువ్వు ముందు అన్న. ఏనన్నా 1,00,000 రూపాయలు మనం ఇచ్చేది ఉందంటే ఎప్పుడు అటు ముఖానికి మేము కనిపించాం గానీ ఎవడన్నా మనకి ఇచ్చేది ఉందంటే ఎప్పుడు మన ఇంటి ముంగటి ఒక తడకలేసుకొని ఉంటా అంతేనా, ఆన్నే ఉంటా. 1,00,000 రూపాయలు ఇచ్చా అయితే ముందు పాప దెబ్బలకు నువ్వు ముందు. ఏ రోగానికి అట్లా అన్న పెద్దోళ్ళు కదా జట్టు వాళ్ళు గట్టే ఉంటది.
గడ్డపాలు ఇప్పుడు వెనకడికి ఇస్తారు కానీ ఇప్పుడు బంకతులు ఎప్పుడు మీకు ఇస్తలేడు తోకమాట కూడా ఇస్తారు చూపితే పంచవులు అన్న అందరికంటే పెద్ద నువ్వు కదా అరిచేతి లోపల అంజనం వేసుకొని చూసుకో అన్నయ్య మాకు తెలియదు అన్న జంగమయ్యా నీరు పెట్టినోడే నారు పెట్టినోడే నీరు పోయాలి వాటర్ ఇచ్చినోడే వాటర్ ఇవ్వాలి అంతే తోట పెట్టుకోవాలి గడుతున్నాడు గడ్డి తీసుకోవాలి వెళ్ళి గేమి తీట ఎక్కిచ్చి పత్తరిగా మళ్ళీ గేమి తీట మత్తు వేసి కిందామంట అన్నిటికీ ఉండగా మాకేమి తీటున్నా అన్న నేను పోనని జంగం అటువంటి బ్రహ్మదేవుడు అన్నాడు పోతావు విట్టు నువ్వు కూడా బావా నా బెల్లం ఉంటది నన్ను పోతే అంతేనా నీకు బెల్లం చేతిలో బతికైపోయింది ఆనాడు ఒక ఆయన బ్రహ్మదేవుడు తప్పించుకున్నాడు ఒకరిని వమ్మంటే ఒకరి కోపం అని దేవన దేవతలందరూ బయలుదేరి అగ్గి పోరని బయటి కానీ బయలుపోతున్నారు అయ్యా ఓ పెద్దలారో బయలుపోతా అంటే దేవతలు వయ్యేటి పోకడా వీళ్ళకి వెయ్యటంకల నారదా భగవానులు నారదా మునికల్లలు కూసిండు ఈ దేవతలు అందరూ కలిసి ఎక్కడ పోతున్నారో చెప్పకనే పోతున్నారు ఎక్కడ ప్రబోధనం అవుతుందో ఊర్లో ఇంటికాడ పండుగ అవుతుందట నాడికే భోజనానికే పోతుర్రు ఎక్కడ లడ్డూలు తింటారో ఎక్కడ పేడాలు తింటారో అని దేవతల గడ్డం వస్తున్నాడు అయ్యా నారదా భగవాన్లు నారాయణ 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 నక్కతోక నారిగాన్ పిల్లం కుక్కతోక అంతేనారా నా పిల్లం కుక్కతోకనా రే నారాయణ 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 ఎక్కడ పోతున్నా నానా ఎడత్తున్నారా ఎడత్తున్నావు కదా ఇవన్నీ ఊగుతున్నాయి ఎక్కడెక్కడ వీణా వీణా ఎక్కడన్నా ఎక్కడ తక్కనే వాయిస్తావు దీన్ని టైం ఉన్న కాడ ఎక్కడ పడతా కాదు టైం ఉండాలి పట్టుకపోతే అయితే ఆయన మీరు ఎక్కడ పోతుర్రే నానా మీరు పోయే పోకడ తెలుసు వచ్చే రాకడ తెలుసు అయితే ఎక్కడో లగ్గమో ఉందో రిసెప్షన్ ఉందో సారీ ఫంక్షన్ కాదే సారీ పూరి ఫంక్షన్ లకు మేము పోము నానా మీరు ఎక్కడ పోతుర్రో నాకు తెలిసి కూర్చేసి కూర్చుంటే పెట్టి పెద్ద పెద్ద లడ్డూలు పెడతారు చూడు దానికి పోతుర్రే మీరు లడ్డూలే పెద్ద పెద్ద లడ్డూలు పెడతారు చూడు తిని ఇప్పుడు పెడతారు గప్పుడుగా దబన్ నేను పెడతారు రా బిత్తిరి సత్తిగా అదేనే దబనా నేను ఇట్లా మీకు లడ్డూలు దొరికాయని చెప్పి నన్ను ఇడిచిపెట్టి మీరు పోతుర్రే వారి నీకు ఎప్పుడు మళ్ళా మంచి మంచి మాట్లాడు డబ్బు తిను బాగా తింటున్నావు ఇంకా బాత్రూమ్ ఖరాబ్ చేసినావు మొత్తం పంటి ఖరాబ్ చేసినావు అదే పని తిరిగి బట్టలని ఖరాబ్ చేస్తున్నావు ఎప్పుడు డబ్బు తిరుడు కావాలి ఇంత వన్నుడు కావాలి ఎప్పుడు తిరుడు కాదురా అప్పుడప్పుడు ఈ లోకాన్ని పరిపాలించిన శంకరుని కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ఈ దేవుడు కలిసి ఎక్కడ అడవి లోపల అడవి అంతా కాలబెడుతుందట అడవి ఇలా ఎందుకు ఒక బచ్చాన్ గురించి పోతారే మీరు అయితే మొత్తం పోరానికి మీరు దేవతలు ముగ్గురు పోతురు గింత మంది దేవతలు పోవడం అవసరమా పోయేస్తా చూసినావా నా రోమాలు రోకలు బండలు తాళ్ళు గంగపురి తాళ్ళు ఏమనుకున్నావు చేతులు చిన్నంగా పడతలు అన్ని పొడివే ఉన్నాయి అన్ని పొడివే ఉంటాయి నేను ఆడదాకా పోయి పోలం దగ్గరికి పోయి ఒక్క పెట్టి ఇట్లా పెడితే వచ్చి నీకు కాళ్ళ కాడ పడతాను ఏం పెడతావురా ఒక పెట్టి ఏం పెడతావు ఇదేంటి 12 పూట కదా దీన్ని కట్టి గిర 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 లింపిసి పెట్టి నన్ను వచ్చి నీ కాళ్ళ కాడ పడతాను కొడితే కొడక అంతేనా ఆడదాకా ఎవరిని గెలకద్దు ఆడదాకా ఎవరి చేతులు ఎవరి టాలెంట్ ఎవరు మనకు తెలుసా వాడు సూత గింతంతా ఉంటాడు కానీ మన టాలెంట్ మనకు తెలియదు ఆడదాకా పేరేంటిది మన ఊరేంటిది మన అయ్యవ పేరు ఏంటిది అరుచుకోని రాకంతే నానా అరుచుకొని అత్తగాని లొట్ల కన్ను నా దిక్కు పెట్టే లొట్ల కన్ను ఎందుకుంటారా నొట్టా చెత్రి కన్నా లొట్ల పండు పింకల పండు తిరిగేటోళ్ళకి మాకేం తెలుసు అంతే నాయనా పోయేత్తా పోయిరా కానీ నన్ను ఏమనకు లగ్గం అనక్కడ లడాయి బిడ్డ ఏమనకు ఏమన్నా నాయన మరి ఆ నాడితనం లోపల నాయన నాడదా భగవాన్ వెళ్ళిపోతానమ్మా దగ్గర గుండు వేడికి వెళ్ళిపోతున్నా అని చెప్పి బయలు వెళ్ళిపోతున్నా రామ రామ రామ
ఎవనివిరా అది ఆగది నీది ఇది అవసరం కుర్చీ ఆగది మరి అది డూప్లికేట్ది ఎవరంటున్నావా అదే అవరా చిన్నప్పుడు నేను పోరాని ఎవడ పిలిచిర్రు పిలిస్తే నువ్వు చూసి వచ్చినావురా మరి ఇప్పుడు ఎవరైనా చూస్తున్నావా వారి నన్ను ఎవరంటున్నావా ఎవరు నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు నా పేరు మర్చిపోంత పేరు అంతులేని తెచ్చుకోవచ్చా మీ బావులు అంతులేనియేనా అంతులు ఉన్నాయి తీసుకోవాలి అంతులేని బావులు అయితే అద్దనకుండా దించుకోవచ్చు అంతులున్న బావులు అయితే దించరాదు అంతేనా అవి మొత్తం అంతులేనే ఉన్నాయి మా ఇంట్లో అంతేనా బొడబొడే అయితే దించుకోవచ్చు తీసుకోవచ్చు నీటి కూసుకుంటాం బొడబొడ అంతేనా అయితే ఎవరు ఎవరు ఏం పేరు నీ పేరు నేనే నా పేరు నేనే నీ అమ్మ పేరు అవ్వనే మీ అయ్య పేరు అయ్యనే బెల్లం పేరు మరదల పేరు మరదలే ఎట్లా పుట్టినావు గాలికి పుట్టినావురా ఎట్లా ఉంటే నీకేం అవసరం అరే ఈ అడి మొత్తం ఎందుకంటే అంటు పెట్టినవురా నా ఇస్తా నా రక్త నేను వచ్చిన మంది ఇస్తా అరే పోడా పాస్కమో పరేసుకోమో వేసుకోమో నీకెందుకు ఇదేంటి చూసినావా నేను బాగా ఊతున్నారు ఇట్లా పొడుగు అరే ఇదేమనుకుంటున్నావురా 12 పుట్ల ఉప్పు కదా దీంతో ఒక పెట్టు గిట్ట పెట్టిననుకో పోయి మా నాయన శంకరుని కాళ్ళ కాడ పడతావురా ఇగో సోలలి బియ్యానికి పొంగుడు ఎక్కువ లేకుడోనికి పోకడు ఎక్కువ లేకుడోనికి పెత్తనవుతే లేచి లేచి దిగిల్లడం చేస్తుంటాడు మరి రాక రాక వచ్చిన అడ్డం జానుడు పొడుగు మురడు నేనున్నా నాతోటి బంకదుత్తురు అయితే నువ్వు అనుకుంటున్నావు నీతో ఏమైతుందిరా అరే అగ్గిపుల్ల గింత ఉంటది గీతో కొంపలు కాలిపోతాయి దాన్ని గెలకద్దు పుల్లలు లెక్కనే ఉంచాలి దాన్ని గెలికినామని దానికి రాగినాం అనుకో బగ్గు అంటే అన్ని కాల్చి అరే చెప్పురా ఎందుకు అలా పెట్టినవారు ఇదంతా అరే నా ఇష్టం రా భయ్ అరే ఆశమాడుతున్నా పరిశ్రమ లడాయి చెప్తావా లడాయి చేస్తానని అటువంటి ఉగాది నాడు బూర వంగినట్టు వంగుతుండు నాడుడు బహిరంగ వంగుతున్నాడు మరి ఆనాడు ఒక నారదంతో నాకేం చెప్తా ఉంది అని గుంజుకున్నా నేను గుంజుకున్నా అరే కాదు ఒక్కసారి అగ్గేయంగానే ఎడవర్ది కానీ పొద కాదు పాడైంది కానీ వారి నాదా నారదా గుండ్లున్నాయి అందులో ఆ గుండెలు వచ్చినావా గుండాలో వచ్చిన పానం దక్కించుకోవాలి ఎక్కడికి పానం దక్కింది కానీ ఆనాడు ఒక నారదా భగవన్లు ఏనాడు ఒక కర్రకొని గమనించి ఇచ్చిపెట్టి నారదని అయితే ఏనాడు వెళ్ళిపోతున్నాడు బండ చేసిన ధరలు ధరని కింద పడి 32 పనులు రాలిపోయి ఏరుకుంటున్నావు ఏంటి ఏమంటావు ఏరుకుంటున్నావు అయితే పళ్ళు ఇచ్చిపోయినా అని చెప్తే ఇజ్జతి మానసిక మొత్తం అంతా పోతుంది ఇంకా ఉన్నది నీకు ఇగో మా మమ్మీ నాని అడవి లోపల పోతున్నావు నీకు టైం పాస్ కాదురా అని చెప్పి పుస్తకాలు ఇచ్చినాయి అవి మీ జేబులో పోసుకొని వచ్చినా అయినప్పుడు రాలిపోయినా ఏరుకుంటున్నా అయితే అడవిలో పోతున్నాయి కదా దాంట్లో పని అయితే ఏమైందంటే అడవి లోపల పోతున్నావు అని ఆత్మహత్య విడనేసి ఇచ్చింది అలా కాస్త ఎక్కువ అయింది పాస్ కాడుతుంది నువ్వు ఇంత నారదా భగవాన్ అయినా కానీ వాళ్ళకి కూడా పడి వంకక పాయన నారదా అంటూ నారదా భగవాన్ అని ఏనాడు నారదా భగవాన్కి ఏమంటే చెప్తున్నాడు నారదా దేవతలతో ఏమంటే చెప్తావు కామంటే చెప్తా మళ్ళా కట్టిన మాట రోగం వచ్చినట్టు అయితే అయితే శివపురం వచ్చి శివపురం కాలబెట్టి ఆ కమయపూర్లో గురెత్తుకోదారు అని చెప్పు సరే మొత్తుకుంటారా అయిపోయింది బొంగ సిలుగులో పోయినావు పరుపులు వలుపుతున్నాయి కర్రె కర్రె
అయితే నీతో ఒక్కడ అటు మనడే పలక తీరుతుంటానే అటు మనడే నాకు అర్థమైపోయింది టైం వేస్ట్ అయితే వాడు అడ్డం జానాడు పొడు మొన్నడు పిల్ల పంట పిగిలి చుట్టూ చిన్నగా ఉన్నాడు గింత అంత పొచ్చాడు చిమకన్లోడు ఆయన గుడ్లు గిద్ద ఉన్నాయా గీత గింతే ఉన్నాయి గింతే ఉన్నాయని అయితే ఆడినాక పోయినా నీ ఓ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు అని అడిగినా నేనే అని చెప్పిండు నాకు కోపం రాదా ఇక కోపం వచ్చింది కొడతారా పోరా అన్న మొగనమే కదా కోపం ఆయనతో వాడు ఏం చేసిండు ఏదేదో అన్నాడు ఆయన అగ్గి తీసి నా మీద వేసిండు ఆయన పేరు అగ్గిపోరాడట శివమైతే శివపురం అత్తరాట శివపురం నవపురం మొత్తం కాల్చి మాల్చి కాంబోయే బుర్రల బుర్ర ఎక్కపోతా అనుకుంటున్నారు దేవతలు శంకరుడు దేవుడు అటువంటి దేవతలకు ఆయన భగవంతుడు మళ్ళీ అగ్గి అవతారం వేసుకొని పడి లోపల అగ్గివంతులు ఆడుతున్నాడు అటువంటి ఒక అగ్గి పోరని భయానికైనా పోరలకు అగ్గి ఆగిరితలు వేసింది బాగా తిన్నారు గుడ్డలుగా అలాడు ఒక నాయన దేవాన దేవతలు ఆ దేవాన దేవతలు ఏమనుకున్నారు మరి ఇట్లయినా ఈ ఎండికొండ దాపరం అని అత్తరు కావచ్చు అత్తరు ఈ శివపౌరం అంత కాల పెడతాడు నవపౌరం అంత కాల పెడతాడు మన ప్రాణం మనం బ్రతకాలి మన జీవనం దక్కించుకోవాలని దేవాన దేవతలందరూ కలిసి కారణాల పుట్టల సాగుంటున్నారు అయ్యా దేవాన దేవతలు లోపల సాగుంటే వరకు అందరూ భార్య లక్ష్మి కానీ శంకరుడు భార్య పార్వతమ్మ రాలేదు ఆ శంకరుడు కలిసి బ్రహ్మదేవ లోగిళ్ళ పెట్టుకోయి వదిన దొరకరమ్మన్నాడు బ్రహ్మదేవుని బొమ్మట బ్రహ్మదేవుని ఓలే విష్ణుదేవుని బొమ్మట విష్ణుదేవుని ఓలే కొడుకు గణపతిని పిలిచిండు లోగిళ్ళకు బయటికి తోలకరమ్మని వరకల్లా కొడుకు గణపతి వేయండు తర్వాత కాడికి వెళ్ళి పార్వతమ్మ అంటే 3 పిలుపులు పిలిచిండాట 3 పిలుపులు పిలిచే వరకల్లా పార్వతమ్మ శివుని పూజల్లో ఉన్నది కొడక నేను ఉన్నాను లేనని లేదు లోగిళ్ళల్లా పార్వతమ్మ ఉన్నది గణపతి దేవతల వేడికి వచ్చిండు దేవాన దేవతలు అటువంటి రారాజు మల్లయ్య దేవుని భయానికి పుట్ట లోపల ఉండని గాని అప్పటికైనా ఢిల్లీకి రాదైనా కన్న తల్లికి కొడకట ఎందో బాలుడైనా కన్న తల్లికి అడ్డ బాలుడైట ఆనాడు ఒక నాయన భగవంతుడు ఏమనుకున్నాడు నేను శంకరుని అంజనంలోకి పోలే నా తల్లి అంజనంలోకి పోతానని ఆ భగవంతుడు మల్లయ్య పార్వతి అంజనంలో పోతున్నాడయ్యా ఓ పెద్దలాలో పార్వతి యంత్రంలోకి పోయి ఎవరికల్లా కన్న తల్లి పార్వతమ్మ కళ్ళ చూసినా మా కన్న తల్లి పార్వతమ్మ కళ్ళ చూసి మరి ఇప్పటికైనా అప్పటికైనా చేసుకున్న భార్య ముళ్ళు చూస్తుంది కనుకున్న కన్న తల్లి కడుపు చూస్తుంది నా కొడుకు ఏమి కట్ట వచ్చిందో అడవి లోపల అగ్గిబంతులు ఆడుతున్నాడు మరి ఆ చెట్లు గుట్టలు కాలంగా కనిపిస్తుంది కానీ నా కన్న కడుపు కాలంగా కనిపిస్తుందా అని గుండె వలిపుతున్నది కన్న తల్లి పార్వతమ్మ దిగ్గునంట లేసింది మరి పార్వతమ్మ దిగ్గుండ లేచి మరి అడగనక మరి పశ్చిమ ప్రాణం ఎత్తుకున్నదమ్మా కన్న కొడుకు గుండె మీద కూకున్నాడమ్మా మరి పత్రి పాండవ ఎత్తుకొని ఏనాడు మరి గుండె మీద కనుక కొడుకు కూకున్నప్పుడైనా మరి గుండె పెట్టుకొని పార్వతి అత్తన్నది తల్లి వచ్చి అక్కడ మరి కన్న కొడుకు చూసిండు కన్న తల్లి అగ్గిలికెళ్ళి అత్తన్నాని మరి కన్న కొడుకు ఏమి చేసిండమ్మా తల్లి బేటికున్న ఏనాడు కనుక గుండె కడుకొని సరదుపు మరి చెప్పులు కాయించిండు గరిక తెప్పలేదు ఏనాడు గుండె కాడికి వచ్చింది అవు గుండె మీద గురుడు మల్లయ్య మరి అలనాడు కన్న తల్లి ఏం కోరుకున్నది నా రక్త బంధుడైతే నా పేరుకి రావాలి మరి పారోడు పగోడు మరి అయినట్టు మరి పారిపోనన్నది 10 ఏళ్ళ పాప 5 ఏళ్ళ అర్థ పట్టుకొని గుండె చుట్టూ 5 చుట్టూ తిరిగింది కొడుక మల్లయ్య మరి ఏనాడు నా కన్న కొడుకు అయితే నా కొంగు లోపల తుంచిన కొడుకు పేరు పెట్టుకుంటా కొడుకు మాత్రం పుట్టంగా పుడలేదు మరి గుండె చుట్టూ కనుక అడవిలో పారదేవి తిరుగుతాంది పారదేవి తిరుగుతా అంటే ఆ గుండె మీద దృఢ మళ్ళీ ఏదోడం మరి కొంగు లోపల దుంకిండు మరి కొంగు లోపలికి వెళ్ళి అడ్డగోళ్ళు దుంకిండు మరి అడ్డగోళ్ళు దుంకినప్పుడు ఏనాడు కనుక ఐలివేని మళ్ళీ నన్ను పేరు పెట్టింది మరి ఆ గదోడు కనుక కొంగు లోపల దుంకినప్పుడు కోరవెళ్ళి మళ్ళా నన్ను పేరు పెట్టుకున్నది మరి ఓళ్ళ దుంకినప్పుడు ఓదల మల్లయ్య అని పేరు పెట్టుకున్నది ఊరూరు పాట ఏనాడు కనుక కలియుగం మరి పుట్టిన పెరిగేది ఉన్నది గుళ్ళు గొప్పరాలు కట్టేది ఉన్నది నా కొడుకు మాత్రమే నాడు కనుక నిత్య కళ్యాణం జరిగేది ఉన్నది మరి ఆ కొడుకు పేరునైనా కన్న తల్లి
పర్వదేవి అయ్యా కొడుకు పేరు పెట్టబట్టే రామ రామ వెళ్ళి రామ రామ అయ్యా కొరవెల్లి మల్లల్లానే రామ రామ పర్వే కొంగ దూకినాడు రామ రామ పర్వతాల మల్లయ్యాను రామ రామ కొడుకు పేరు పెట్టినప్పుడు మీరు అందరూ సపట్టు కొట్టబోతు తెలంగాణ మరో జన్మాన నీ ఎల్లిగిట్ట కొంకరు మరి ఆడోళ్ళు అంటే గిట్ల మరి మొగోళ్ళు మాత్రం ఏనాడు చూడం ఆ కూర తినక్కడ సీసలకు మూతలే ఇప్పరాదు నా కొడుకు కమరా వెళ్ళి రామ రామ కొడుకు పేరు ఎత్తి రావే కొడుకు పేరు పెట్టుకుని కొడుకు సంగతి ఎత్తుకొని శివపురి పక్కన వచ్చానా కొడుకా మల్లయ్యా నీకు మరి ఏనాడు గనక అన్న పోయిన కొడుకు నీకు తయారు చేస్తా కొడుకా కొడుకును మాత్రమే నడిచి మంచి అడుగుల మీద ఊకరుని కన్నతల్లి వంట శాఖలు చేస్తున్నది శివపురి పక్కన ఇక్కడ మరి మా పల్లిపోయి మనకి మప్పుకున్నది దేవన దేవతలు ఎక్కడోళ్ళు అక్కడ మరి నాడు గనక పుట్టులో కూడా తాగబడ్డరు ఆ పుట్ట మీద కోటి బండారు గుర్తి భగవంతుడు కొట్టినమ్మా పుట్టలోపడి ఏ నాడు గనక చూడు ఎవరికి వాళ్ళు వర్కుంటే మరి విగ్రహాలు మరి పొక్కులు అంతా ఉన్నాయమ్మా దేవతలంతా మరి పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళినారు శివాసం చేడికి వాళ్ళు పోతారు మన శంకరు ఊకున్న శివాసం మీద కొడుకు ఊకున్నాడమ్మా అగో లోకాల శంకరుడు రామ శంకరుడు కట్టి ఏమన్నాడు శివాసమని మనకు బాధ మనే ఊకున్నాడు అరే ఎవరిరా నువ్వు అరే అది నాదిరా చేరు నీదైతే నీ దగ్గర ఉండాలి ఏది నీ దగ్గర ఉండాలి ఆగో నీదైతే నా దగ్గర నాదిరా కుర్చీ కచ్చీరు నాదిరా అది నువ్వు మార్నింగ్ లేచి కరీంనగర్ పోతావు కరీంనగర్ పోయినాక ఒక బస్ ఎక్కుతావు దిగుతావు పని చేసుకుంటావు మళ్ళీ చదివే బస్ ఎక్కుతావు వచ్చేవరకు ఆ కుర్చీ ఉంటుందా తీసుకురా అది వల్ల అవుతుంది అరే ఆ బస్సులు వేరు ఇది వేరు ఇది శివాళ్ళ గద్దె కుర్చీ కాదు అందరికీ కాదు అట్లా కాదు డోకిల్కే ఒక కుందేని కొడతావు దాన్ని తీసుకొని దూపు అవుతుంది ఆ బావి గడ్డ మీద పెడతావు బావి దిగుతావు నీళ్లు తాగుతావు గడ్డ మీద వచ్చేవరకు ఆ కుందేలు ఉంటుంది శివరాజు ఎత్తుకుపోతాడు గట్టిని ఎత్తుకొని తీసుకుని అయితే అరే అది నాదిరా నేను ఎవరో తెలుసారా ఏంటిరా నేను చెప్పేది అయ్యో అల్పల విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు మైసన్ నువ్వేనా ఆడి డాడీ కొడకరారే కన్న కొడక నా కొడకరా కొడకరార కన్న కొడక నా కొడకరా కొడకరారే కన్న కొడక నా కొడకో కొడకరార కన్న కొడక నా కొడకో చిలకలాంటి మొఖమూరా నా కొడకరా చిలకలాంటి మొగమూరా నా కొడకరా చిన్న పోయినాది కోమారా చిన్న పోయినాది కుమారు చిలకలాంటి మొఖమూరా నా కొడకరా అలాంటి మొగమూరా నా కొడకరా ఒక మారిపోయినాది కోమారా పోయినాది కుమారా ఎవరేమి అన్నరురా నా కొడకరా ఎవరేమి అన్నారు రా నా కొడకరా ఓ కొడుక మల్లయ్యా చిరకల ముఖం చిన్నపోయింది అవసల ముఖం మారిపోయింది కాయలు కొట్టిన మామిడోలే కడ చిన్నపోయింది కొడుక నిన్ను ఎవరు ఏమి అన్నారు నా తోడి చెప్పు చేను వాడు కొడితే చేతులు తీపిస్తా ఊరు వాడు కొడితే ఉరులు పెట్టిస్తా పల్లె వాడు కొడితే పల్లె ఎల్ల కొడతారా వచ్చిన బాధలు రా నా కొడుకరా నాకు ముందు చెప్పరాదా నా కొడుకరా ఏమైందిరా డాడీ అవ్వ
ఎందుకు వచ్చినావు అంటున్నావా ఆ. నాయనా ఆ. నాకు ఏమి బాధలు వచ్చినాయి పాలవాడు కొట్టిండా పగవాడు కొట్టిండా ఇతరుడు కొట్టిండా అంటున్నావు పాలివాడు పగవాడు ఇత్రుడు శత్రుడు దుండు దుచ్చుమని ఎవడు కొట్టిన చిన్నమైంది అంపల ముఖం అలిపోయింది కాలు పెట్టి మా విడోళ్ళ కడ చిన్నమైంది మొత్తం అలిపోయినవురా అలిపిస్తే అంటే ఈ అలిపికి ఒకసారి ఎప్పుడు ఒక తిరిగి ఉంటావా ఒకసారి జ్వరం వస్తుంది ఒకసారి కాళ్ళు వస్తాయి ఒకసారి కళ్ళు వస్తాయి ఏదో వస్తూనే ఉంటది నాయన ఎందుకు వచ్చినామంటే ఎందుకోసానికి వస్తుంది ఏమనొద్దు డైరెక్ట్ పాయింట్కి వస్తా సరే మెల్లారా ఇగో నువ్వేమన్నా అంటే ఏమంటారా నేను ఓ అడి ఆడి కాదురా డాడీ అనాలరా బాడుకో డాడీ డెట్ బాడీ డాడీ అనన్నా ఓ ఆనా ఆన కాదురా నాన్న నానా ఆ. ఓ ఆపు ఆపు కాదురా అప్పటికి 2 పూల బాటిల్ ఇస్తారు మళ్ళీ చిన్న 2 తెస్తా అన్నాడు అప్పుడే బాపు బాపు ఇది బాగుంది రెండేళ్ళు కాదు లేరా అవి పోతులకు పోతున్నారు బుల్లి కాదురా బుబ్బులు అనరా నీ మూగలు ఆ. నీ గంటలు ఆ. నీ సులాలు కన్ను అంటలేవు బాగా పెద్ద ఉంది మెల్లగా నాగబుట్టేస్తున్నామే అవి మేక కొత్తలు కాదురా రుద్రాక్ష మాలలు అంత బూడి కూర్చున్నంత బూడిది కాదురా అది ఊపిది నీ మూగలు చూస్తే నీ గంటలు చూస్తే నీ శూలాలు చూస్తే నాకు భయం ఎత్తుంది ఇంకా ఆ? ఇంకేమన్నా అంటావా ఇక ఆ. నువ్వేమనద్దు మరి ఇది బంగాళగడ్డ కాదురా త్రిశూలం అంటారు ఇది త్రిశూలం ఆ ఏ శూలం త్రిశూలం ఏ త్రిశూలం శూలం అయితే నాకేం అవసరం లేదు కానీ ఆ. డాడీ ఆ. నువ్వేమనద్దు ఏమనరా ఇగో, ఆ. ఇగో, నువ్వేమనద్దు మరి నాకు మునుపడంత కోపం లేదు ఇప్పటంత తాజుపరం లేదురా హైదరాబాద్ కూడా గుద్దాలు కొండే ఆ. ఇప్పుడు ఒక తగ్గిందా తగ్గింది అయితే ఆ. డాడీ ఆ. నువ్వేమనద్దు మరి ఏమనరా ఇగో ఆ. ఇగో ఆ. నువ్వేమనద్దు అరే ఏమనరా అంటే ఊరికి రాబు చెప్పు ఊరి ఎకరా ఇగో ఆ. ఇగో ఆ. డాడీ ఆ. డాడీ ఆ. ఇగో ఆ. నీకు ఎందుకు పిల్లలు అరే! ఒకడుగా మల్లయ్య, ఒకడుగా మల్లయ్య, ఒకడుగా మల్లయ్య, నా కొడుకా మల్లయ్య, నా కొడుకా మల్లయ్య, అల్లాకు గాను, అల్లాకు గాను, నీకన్నా వచ్చేరా, నీకన్నా వచ్చేరా, ఎన్నడూ నానంటావా, మల్లయ్య, నా కొడుకా మల్లయ్య, నా కొడుకా మల్లయ్య. డాడీ ఆ. నీ రూపం వేరే అయితే కింద నాకదిరా. అప్పుడప్పుడే బాబు ఎంతకు రూపం వేరే నేను ముసలాడు తుత్తురు కదా నేను అవురా అత్తనే నీకు ఎంతమంది పిల్లాలని అంటారా కన్న తండ్రి నాకు కూడా పిసతనమే ఎందుకు నాకెందరు తల్లులు ఆ. నీకెందరు భార్య డాడీ ఆ. అని అడిగేది ఉండే ఆ. ఆగం ఆగం అవన్నీ గుడ్లు చూసి ఆగం అయిపోయింది ఏం అన్ని గుడ్లు అనరా ఏ గుడ్లు చూసినావురా అందరికి 2 గుర్తుండే మా డాడీకి 3 గుర్తు ఏ, 3 గుడ్డు కాదురా ఇది నొట్ట చెత్రిక అని అంటారు ఇది అది నడవదు 7 గంటలు మిలుపు అది నడవది ఎప్పుడు తెరవదు అది దాని చూసి ఆగం అయిపోతాడు అయితే ఇంకా నయం ఇంకా వేరే ఏమంటారు బిడ్డ అయితే ఆ. డాడీ ఆ. ఇక ఏమనుకోకు ఆ. తెలిసిపోతే ఒక రాక వచ్చే వరకు ఆ. నీ బింకురము నీ ఆకారము నీ రూపకళ్ళు చాలా మిస్టేక్ అయిపోయింది డాడీ ఆ. అయితే ఆ. నీకు 2 భార్యలు ఇద్దరు భార్యలు 2 పిల్లలు నాకు నీకు 2 పిల్లలు ఉన్నాయి నాకు ఇంకో పిల్లం కావాలి నాకు ఇంకో పిల్లం కావాలి నాకు ఇంకో పిల్లం కావాలి బెల్లమాట తీసుకురా ఏ మామిడికి బెల్లం కావన్నాడు తప్పరిద్దరాట నాకు ఇంకో పిల్లం కావాలి ఏందిరా, నీకేం కావాలి? అంట పో ఏంద్రా సుల్లి ఏంద్రా సుల్లి మీ అవ్వని చూడలేదు ఓ మీ మా అమ్మ చూలే అంటావు ఆ. గట్ల నువ్వు బిడ్డ బాగుంది కానీ ఆ. నీకు 2 పిల్లలు ఏం చేసుకుంటావు రా నీకు 2 పిల్లలు ఉంటే ముసలోడికి 2 పిల్లలు ఉంటే నేను ఐశ్వర్య నాకెందుకున్నది అయితే నేను పెట్టురా అప్పటి నాయనా. కాలంలో నీకంటే నాకు ఏమైనా ఐటమ్స్ తక్కువ ఉన్నాయా అప్పటి కాలంలో నడిచింది కానీ కొడుకా ఆ. ఇప్పుడు ఒక పిల్లాన్ని చేసుకున్నోడే మస్కట్ దుబాయ్ లో పట్టుకొని పోతారు ఇక నువ్వు 2 పిల్లని చేసుకొని నువ్వేం పూర్వం లేనోడు 20 మందిని చాస్తే మాట చూసినావా పని చేసి 10 మంది వస్తే 20 మందిని చాలన్నట తట్టుకుంటున్నావు ఏంద్రా తట్టుకుంటున్నావు అంటే ఆ. నీ ఉపకరణ చూసి మిస్టేక్ అవుతుంది అయితే కొడుక ఆ. నీకు 2 భార్యలు కావాలంటున్నావా నీకు 2 పిల్లలు ఉంటే నాకు 2 భార్యలు కావాలి సాధవరా నీతోటి కాదురా అంటే నువ్వు ఎట్లా రాసినవే నువ్వు ఎట్లా రాసినవే నేను జంగవేశం మీద ఒక భార్యను చదువుకున్నా భారతంతేశం మీద ఇంకో భార్యను చదువుకున్నా నేను గట్టిన చదువుకుంటా వేసారు కడతావా ఆ, నువ్వు వేసారు కంటే మెస్తారా నువ్వెట్లా మెచ్చుర్రు అప్పుడు అవి నడిచింది ఆ కాలాన ఇప్పుడు మొత్తం అన్ని నూకుడు ఫోన్లు మోపోయినాయి ఆ. నూకుడు కాదురా స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లేమో స్మార్ట్ ఫోన్ మోపోయిన అప్పటి నుంచి ఆ. అదేంటిది కోడల కొడుకు పెళ్ళమాట కొడుకు పిల్ల కాకపోతే మంది పిల్ల సీరియల్ అసలు సీరియల్ అయినాయి కార్తీక దీపం మొగన్ రేకులట ఏ రేకులైనా కానీ ఆయన జంగమయ్య తాతవారా ఖచ్చితంగా తాత వేసాలు కట్టరా మరి ఒడే కామర్లయ్య నువ్వు దాదావు నీతోని కాదంటున్నాడు శంకరుడు 36 వేషాలు కడతానా అని ఆ. రాజనందన తన్నాన. వందనమై వందన వీరన్న వందన వచ్చేటోని నేనే దందునా. వాణి దందున
వచ్చేటో నేను అందున అంటూ ఊకుంటారు రాళ్ళు పొద్దుటే సీసలు లాగి ఉంటారు సీసలు ఎర్రమంది లాగి ఉంటారు ఇక్కడ కళ్ళు కూడా దొరుకుతుంది అరే తంత అంటూ ఊకోరు కానీ ఇది ఏమేసాంరా ఆ తాగినాక బుద్ధ వాళ్ళు తాగినాక వాళ్ళకి నన్ను అంటారు అవు ఇది కలవని ముచ్చట కలవని ముచ్చట. బల్లి బల్లి గారడే అరే ఏమేసాంరా ఇది గ్యారెంటీ మాయల గ్యారెంటీ కొట్టుకుంటున్నావు జాడేసం కట్టి వెనకట నడిచింది కానీ కొడక ఇప్పుడు నువ్వు వెనక కొట్టుకున్నా లాభం లేదు ముంగట కొట్టుకున్నా లాభం లేదురా మంత్రకాలు అంటారు సార్. నువ్వు కొద్దిసేపు నువ్వు ఆట ఆడినంత సేపు వీళ్ళంతా చూస్తారు నువ్వు ఎప్పుడైతే తట్ట పట్టుకొని పోయి పైసలు అడుగుతావు ఒక్కరు కూడా లేకుండా అంతేనా అంతేరా అని 36 ఏసాలు కట్టిండు కొడగా నువ్వు సాధం అన్నాడు అయినా సంఘం అయ్యా అక్కడికి ఒక్కడే వేసం కడతాను అని ఓరుడు బండారు పట్టిండు ఒళ్ళు మీద కొట్టుకున్నాడు కుట్టు అంటే 7 గంట మేకలు పుట్టినాయి అటువంటి ఒక నాయన అత్తం నల్లగొమ్మడి పుట్టింది వంగదుడు కూడా పుట్టింది కర్రోని ఎక్క కొలండిరా పెద్ద కురమండిరా కట్టబొండ మగలు పోతే కాపల్లతోటి బాధ నేను అంటే మళ్ళీ ఒక ఇంటికాడ ఇంటికాడ నేడు అంటే తోడెళ్ళ తోడి బాధ అందకాడ నేను అంటే మళ్ళీ పక్కన ఎవడ పండి అరే కప్పలు కొట్టు కప్పలు కొట్టు కప్పలు కొట్టు కొడుకు ఏసాడు కడతా అంటే మందకాడ నేను అంటే మళ్ళీ పక్క రోడ్డు అంటే మీకు తమర నువ్వే కొట్టుకునే వాడికి మీ తప్పదు కొడతారు వాళ్ళు అడ్డు కొట్టే భయాన్ని కొట్టి ఏమంటారు అని కొడుకు సంవత్సరం తీసుకుపోయి మళ్ళీ వారు అయినట్టున్నది అవునా నువ్వు వాడే పాటలకు గిరి తప్పట్లు కొడుతు వాళ్ళకి కనిపించే కొట్టున్నాడు అయితే నా సుట్టుభావం తిల్లా నా బెల్లం ఒక ఇంటికాడ ఉండే మందకాడు మందకాడు లేని నడుతుందా రాత్రి 12 కరెంట్ ఇస్తుంది అప్పుడు 11:30 పోతుందా పోతుందా మరి పోరొక్కతుండే భయపడదా అందుకని గీసుంటే సిట్టిని కావాలి సిట్టిని పెట్టాలి అయితే కొడక ఆయన సంగమయ్యా మరి నాకు 2 పిల్లలు కావాలంటే నాకు రెండో భార్య ఎక్కడ ఉందే అన్నాడు ఒక్క నాయన లోకాల సంగమయ్యా సంగమయ్యా నాకు దగ్గ భార్య ఎక్కడ ఉన్నది ఏ లోకాలు ఉన్నది సంగమయ్యా అని ఎప్పుడు అడిగేవారు కల్లా లోకాల శంకరుడు కళ్ళ చూస్తున్నాడు కొడక మల్లయ్య అందరం వేసి అట్టేడు లోకాలు చూస్తుంటే కనుక రే పెళ్ళే పట్నం లోపల కొడకో కోటి వేల గొల్లవాళ్ళు ఆనాటి గొల్లలంటే సత్యము తప్పలేదు నీతి తప్పలేదు నిజవంతులు లోపల వద్దమాల కలికి బొంకలేదు గొల్లవాళ్ళు ఆనాటి గొల్లవాళ్ళు అయినా కాట్ల గొల్లం అంటే కలవడ సెలవు లేదు అటువంటి పుట్ట మీద గొల్లం అంటే పురుగు ముట్ట సెలవు లేదు రాగి చెట్టు కొట్టడు రాగోడు గొల్ల దువి చెట్టు కొట్టడు దువుడు గొల్ల మరి చెట్టు కొట్టడు మాధవుడు గొల్ల ఇప్ప చెట్టు కొట్టడు ఈశ్వరుడు గొల్ల ఆ గొల్ల వల్ల అంటే దండి వాళ్ళు ఉన్నారు కొడక ఆ కనుక రేపెళ్ళక పట్నం లోపల 1,000,000 గొల్లల్లా అందరికంటే ఒక నాయన మేటే అటువంటి ఒక మానబోయుడున్నాడు మానబోయుడికి అటువంటి సంతానం కలుగుతలేదా అని లోకాల శంకరుడు కళ్ళ చూసిండు 90 ఏళ్ళ కాడికి మానబోయుడు వచ్చిండు 20 ఏళ్ళ కాడికి మదవసాని వచ్చింది కళ్ళ లోపల లోకాల జంగమై సంతానం ఓడి కడుతున్నాడట కళ్ళ లోపల ఆనాటి సంతానం ఎప్పుడు ఓడిగట్టిండో ఏమే మదవసాని నీకు బిడ్డ పుట్టినాక ఆదివారం నాడు నీకు బిడ్డ పుడుతుంది అమాస నాడు నీకు బిడ్డ పుడుతుంది బిడ్డ పుట్టినాక ఉత్తమైన గుల్ల గీత ఒక పేరు పెట్టుకో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టం వచ్చినా కానీ ఒకరి ఇంటికి ఇయ్యద్దు ఇంటి ప్రాణం పట్టదు ఎంగిలి నోట తిట్టదు చేత కొట్టద్దు అని లోపల సంతానం అడుగు పెట్టిన లోకాల శంకరుడు ఆనాటి పుణ్యాన తల్లులకు గడిల ఎంబడాట ఈనాటి వారికి అటువంటి నెలల ఎంబడాట ఆ గడిల ఎంబడి ఎప్పుడు అడవిలో జన్మించిందో పుట్టింది 12 ఏళ్ళ బాలైతున్నదాట కొడక వల్లయ్య కడకారే బెల్లపట్నం పో 7 ఏళ్ళు ఒక ఇల్లరికలు ఉండాలి వీళ్ళ పడ్డ గంజి తాగలే ఇల్లు అవరియాలి దోమల పడ్డ గంజి తాగి దొడ్డు అవరియాలి అని చెప్పి లోకాల శంకరుడు చెప్పిండు పుట్టాలి అవతారం మీద పోవాలి ఇప్పుడు పండుగ ఏ విధంగా ఒప్పుకుంటా నీకు ఆ విధంగా ఒప్పుకుంటాలి కొడక అని కనుక రేపెల్లపట్నం మన వరకల్లా ఆనాడు లోకాల సంగమైతో సెలవు తీసుకొని భగవంతుడు మల్లయ్య
ఆడికెళ్ళి కురుమల్ల వాడుకోతున్నాడు ఏక సౌడపురం సాకు సౌడపల్లి పోతున్న అత్తం నలుగుమ తీసుకొని మాతవాడల్లో పోతున్నాడు తిరిగి చెప్పులు కిలికత్త డబ్బస వార చేసుకొని రారాజు మల్లయ్య భగవంతుడు మల్లయ్య భగవంతుడే దేవుడే బాలుడే మల్లయ్యరా భగవంతుడే దేవుడే బాలుడే మల్లయ్యరా భగవంతుడే దేవుడే బాలుడే మల్లయ్యరా పాలపూరి సౌండ్ పౌడు తంగలు పౌడు తంగల పేరుకి ఎప్పుడు వచ్చిందో దేవుడు మల్లయ్య పది తంగల గారికి వచ్చిండు భగవంతుడు దగ్గపోయి మొగ్గ పడుతున్న పుట్టుమంటే కుట్టాది అవతారం పుట్టింది కుట్టాది అవతారం మీద భగవంతుడు ఈగలు 25 లక్షలు చేసుకొని ఆ 3 తొమ్మల కాడ కూర్చొని ఉన్నాడు దగ్గపోయి మొగ్గ పడుతున్నాడు భగవంతుడు మర్యాద ఇక్కడనే ఉండని అనగా రేపెళ్ళ మొత్తం లోపల అదంత పొద్దకి అన్నాల వేలైతుంది బొమ్మంత పొద్దకి భోజనాలుగా వేలైతున్నది మన కాడికి సత్తులు తీసుకుపోవన్నా అని 1,000 బామలు ఆ కనుక రేపెళ్ళ పట్టణం లోపల ఎట్లా తయారైతున్నారే ఓ పెద్దలలో అనుమానం వచ్చే నెల నెత్తి మీద ఉండే అంటే అనుమానం వచ్చే లజ్జతో పెట్టుకుంటే పరికంతో పెట్టుకున్నట్టే తయారైనవాయే అన్నా ఇగో తయారైనవా అంటే ఏం చెప్పాలి ఇగో ఎట్లా చెప్పాలి ఏం చెప్తున్నా అంటే ఎవరి పెళ్ళన్నోడు దొరకపోతే జాడపోయిన ఉన్నాయా కోసం చూస్తున్నా ఎప్పుడు కోసలు చూడరా అర్థమైందా నీకు అర్థం కాదు మళ్ళీ చెప్పే ఒకళ్ళ పెళ్ళాన్ని ఒకళ్ళు దొరకపోతే జాడపైన ఉన్నాయ గురించి చూస్తున్నా రాముని భార్యవలు సీతను ఎవరెత్తుకపోతారు రావణాసురుడు జాడ కోల్పోతారు హనుమంతుని తండ్రోలు అరే ఉడకపోతుంది గాలి గురించి చూస్తున్నాను అన్న గట్లా అంటున్నావా సరే గానీ నువ్వైనా అవే నేనైనా చూసుకుంటా పెట్టుకున్నా ఏంటే చూసుకుంటా పెట్టుకునేది మొత్తం మొంట అద్దంలో చూసుకుంటా టిక్లు పెట్టుకున్నా ఇగో పేరేం పేరే నా పేరా నా పేరు గిలాసుల సులోచన ఎట్లా వచ్చింది నీకు అదిగో ఎట్లా నచ్చింది నీ పేరు చెప్పే నా పేరా నా పేరు వీర వెంకట కనక మహాలక్ష్మి సరే మంచి లేటెస్ట్ గా బుజ్జి అని పిలవాలి ఇక బుజ్జి మన భర్తలు మన కోసం ఎంత ఎదురు చూస్తుర్రో పొద్దులు సారమైన పొలిమల దూరమైన ఏడు బామలేనా అవునే అక్క నువ్వు రావాయే మీరు దాదా అక్కడ నువ్వు లేని పోతామా బామలేనా ఎట్లా పోతుంది కొమ్మల పండు ఉన్నదే ఉయ్యాలో కోరికమన్నట్టునా ఉయ్యాలో 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 రాయి వెండి రువ్వుదే ఉయ్యాలో రాలి కింద వాడునే ఉయ్యాలో రాయి వెండి రువ్వుదే ఉయ్యాలో రాలి కింద వాడునే ఉయ్యాలో రాయిలగా ఉన్నదే ఉయ్యాలో కోరికమన్నట్టునా ఉయ్యాలో రాయిలగా ఉన్నదే ఉయ్యాలో రాలి కింద వాడునే ఉయ్యాలో రాయిలగా ఉన్నదే డూప్లికేట్ ఆడదారు వారే ఇవరి దాకా ఘోరం గుడకపోయింది ఇప్పుడు ఎంత చల్లగా వస్తుంది మొత్తం కూడా చదువుకోరు వాళ్ళు పోయిందట చెప్పరా మీరు అయితే కానీ ఇగో పిచ్చి ఇట్లనా ఇగో
అవురా అమ్మమ్మ ఓ అమ్మమ్మ అద్దాలమ్మమ్మ గిట్టారా కట్టు చీరే అవును మన్మరాల కట్టలేదా కడలేదా అంటున్నావా అంటలేదు నువ్వు నాయకులు ఎవరు నీ పింఛే బంద్ చేపిస్తా అనుకుంటున్నావేమో అవును నాని నువ్వు సప్పుడు చేస్తలేవు నువ్వు నాయకుడు పోగా నీకు ఏదైనా పెట్టిపోతా అయితే మంచి కట్టుకో అయితే కానీ మొగలు చూసిర్రు ఆడోళ్ళు చూసిర్రే ఇగో మొత్తం మొగలు ఆడోళ్ళు చూడలే ఆడోళ్ళు చూస్తే మొగలు చూస్తే మోక్షం ఉంటది ఆడోళ్ళు చూస్తే అసలు దరిద్రం అంతేనా మొగోళ్ళకి ఎప్పుడన్నా చూపియాలి కొంచెం మోక్షం ఉంటది అయితే 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 అక్క 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 కుక్క ఎక్క ఏమున్నావు నువ్వు అక్క అక్క మంచివి లెక్కల మంచి ఎగ్గలానికి దగ్గర కాను అట్లా మంచిదే ఆ లెక్క మంచిదే కరెక్ట్ మంచిదే గాని అక్క అక్క రుక్క కాన్న రుక్క కాన్న ఒకసారి అంగవరి చూడే అంగవాడి చూసుడు కాదు అంగి చూడు అనాలి అంగి చూడు ఒకసారి ఏదో కిందికి మీదికి కొట్టుకుంటుంది 3 దొబ్బల కాడ ఒకసారి అంగి చూడే జర నాకు భయం అయితే బుక్కులు ఇస్తుంది నాకు వస్తుడే కావచ్చు నా చెల్లె నాకు 3 గొర్రెలు ఉంటే అలాగే ఒక గొర్రె తెచ్చుకుంది అదే చెల్లె అయ్యో చెల్లె నాకు లేక ఒక్క మొగోడు కాదే చెల్లె 10 మంది ఉంటారు ఇవ్వలేరేనే అయితే అంగి చూడే చూడే అబ్బా ఉప్పింది ఇటు చుడగలిగింది నీకేమన్నా అభ్యంతరమా గడ్డ పుట్టింది గడ్డ కాదు అటు చుడగలిగింది కానీ అయితే నీ పేరేం పేరు మీరు వాళ్ళు కొంజోళ్ళు కాదు గొల్లొళ్ళు అనాలి నాకు పుచ్చిగా అంటవా అయితే మేము వాళ్ళు అంటున్నావా మీ వాళ్ళు ఎరకొల్లం ఎర్ర కొల్లం మేము ఎరకొల్లం నేను పిచ్చగానే గిట్టాను ఒక దంక అంతే పుట్టంగానే అయితే నచ్చనివా మీ ఊరెక్కడ మీ రాజ్యం ఎక్కడ మీ తల్లి పేరు మీ తండ్రి పేరు ఏమంటావురా నాయన గుండు మునిగినాడు గుండు వేడినాడు నాడు పెద్ద కొల్లేరు ఎర్ర గొల్ల నువ్వు ఆ పూరకు తగ్గట్టు ఎక్కిల్లాది మరి లేకపోతే మరి నీకు అమ్మ పేరు అయ్య పేరు సంగీతుడే అంతేనా ఏడువకు ఎందుకు ఎడుతున్నావు నేను మావ బొత్తలు ఉన్నా మీ అవ్వ పొత్తలు ఉన్నావు మావ అదికి వచ్చింది ఇప్పుడు అందుకే ఎడుతున్నా మావ బొత్తలు ఉన్నప్పుడు 6 నెలల పోరని మావ బొత్తలు మాయ గొర్రెగాస్తాడు నాకు గొర్రెకాడికి వేయండు వాడు వాన కొట్టింది గిట్ల అనుకోకుండా పొద్దున గొర్రెకాడికి పొద్దుకి వచ్చిండు మావ వాన కొట్టే వరకు బువ్వ అండింది ఆ బువ్వ కట్టిన వరకు బువ్వ ఉడకలే నానుగులో పడ్డది పొద్దుకి వచ్చినాక బువ్వ వేసినాక 4 బుక్కలు ఆకు నోట పెడతా కుచ్చుకున్న పోతలేదు ఏడికి కుచ్చుకునేది నోట్లకు ఓం వచ్చింది బాగా గుద్దలో కళ్ళగా వచ్చింది మాయ కట్టబట్టే దిగుళ్ళు గుద్దుతుండు నేను మావ బొత్తలు ఉండి ఏంది కడుపులుండే చూసినావా మీ అయ్యను కెమెరా కట్టుకున్నా ఇట్లా ఆయన మాయ వీకిండు ఆ 9 నెలలు నిండే నేను బయట కత్తి నేను పిస్తాగానే ఎవరన్నా 6 నెలలకు కుడతారా 9 నెలలకు 9 నెలలకా నేను పుట్టినా కదా 6 నెలల లోపల ఉన్నాటిగా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ పుట్టినా మళ్ళీ 3 నెలలకు కూర్చున్నావు పుట్టినాక నాకు పుట్టగానే పిచ్చి ఆకలి అవుతుంది ఇక మావ పాలు పట్టిస్తే మంచుకుండు మావ దిక్కు పడిపోయింది ఇక ఏడ్చుడు ఇక మావేమనుకున్నది ఏం పుట్టినా నాశనకాలం ఏడుతున్నా బాడుకోవు జన్మానికి రాగానే అయ్యన కూడా కొట్టినాం పుట్టగానే మళ్ళీ ఉన్న కొడతారు బాడుకోవు లంచ కొడుకు అని మావ దిక్కింది మావని ఇష్టం అయ్యో మావ వీకింది ఇక ఇంటి వాళ్ళు ఇంటి మూటలు ఏం చేసాడు పాపం అయ్యవలేని పోరడా మీ లొల్లికి నా అల్లుడు ఏ వాళ్ళు సంసారం ముంగటేసుకుర్రు మీదే
వాళ్ళ తెలిసి బాగా తినచ్చు కొరికిస్తారు చుట్టూ. అయితే ఇగో ఏమైందంటే ఇక బాగా ఇంటర్ ఇంటి కూడా ఏం చేసారు అయ్యవలేని పోరడా అని మంగళాచం దొరకొచ్చింది రక్తంలో తుమ్మితే రాజ్యాల గండమో దేశాల్లో గండ అయ్యవ గండం అని మంగళాచం దొరకొచ్చి ఇక సాయం చెప్పిద్దాం అన్నారు జాలర బండ తీసుకొచ్చారు నాకు బర్రెపాల దుడ్డపాల పడితే మంచుకుండు నాకు పిచ్చి ఆకలి ఏడుసుడు కీకలు వేసుడు ఆ మంగళాచి కొద్దిగానే పాడైంది అబ్బా అది ఏమన్నా ఏం పుట్టిందిరా బాడగా ఏడుతున్నావు పుట్టంగానే అవను కూడా కొట్టావు ఆయన కూడా కొట్టావు మళ్ళీ ఎవరు కొడతారు బాడుకొని అయ్యకున్న ఏరికి ఎండబెట్టి గుమ్మడి కప్పి గొద్దులు పైగా మంగళ వచ్చిన ఒక్కసారి గిట్టు చూసి ఆయన నేర్చుకున్న అది వీకింది అయితే ఎవరు అంటారా మీరు ఎవరు అయితే మేము గొల్లలం ఆయిలేదు బాయిలేదు కులం కుత్కలం వంటి సముద్రం మొక్కలం వంటి గుండ్లు మునిగినాడు వెన్ను తేలినాడు ముద్దాపురానికి పెద్ద గొల్లలం బండారి వైసకం పాలకాయ గోత్రం నాకు ఆయి బాయి ఎవరు లేదు గంజి వస్తే నేను మందను కాల్స్తా లేటెస్ట్ మోడల్ అప్డేట్ వర్షన్ గొల్లల పిల్లలు గొల్లల రివైవ్ రీతే ఉంది పెడతావా దీనికి పెడతావా ఏంటి ఏమైంది ఈ ఆంటీ ఇగో పోరి మీరు గిట్లా పోరండి గిట్లా మందకాడ తీసుకొచ్చిన అనుకో గోంగడ వేసుకున్నాడు అందరు గొల్లోడు కాదు వాడు ఓల పోరాడు దక్కల పోరాడు ఓటోల పోరాడు ఏం లేదు ఆడ బాడుకో ఏడుకొస్తావు గుద్ద గుద్ద గిద్ద గిద్ద అనాలి కోలకపోతారు కానీ మిమ్మల్ని పొయ్యి కానీ మీ పొయ్యి బంద్ పెడతా అన్ని బంద్ పెడతా మంగళవారం బంద్ పెడతా పెడతాను అలా గుడ్లు ఏం పెడతావు మైల మండలం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవునా కాదా అడుగు వాళ్ళని అడుగు చెప్తారు అయితే అందరు నీ పొయ్యి మీద అనుకుంటారు అందరు నా పొయ్యి మీద అంటున్నారు బాగా పెద్ద ఉంటుంది అంత పెద్ద ఉంది అని 1,000,000 గొల్లలు సవలచ్చ యాదవులైనా భగవంతుడంట ఎవరికి గుర్తులేదు రారాజు మల్లయ్య కుట్టాలి అవతారం మీద ఉన్నాడు భగవంతుడు మల్లయ్య అందరూ దొరకపోదామంటారు కానీ 3 మేకలు మొత్తం మా అనదాని మాటలు అంటున్నది ఆట ఆనాడు ఒక భగవంతుడు మల్లయ్య కుట్టాలి అవతారం మీద గొల్లలు అటువంటి 1,000,000 గొల్లల బామలు ఎంబటైనా వాళ్ళు వచ్చేయమన్నారా స్వామి కొట్రేమన్నారా ముత్తిగాడు ఏమనుకున్నాడు నిధులకత్తే బుక్కడి కానీ నాకు దొరకకపోయావనా అటువంటి ఒక 7 వచ్చే వరకు 3 మేకల ముత్తిగాడు గౌరంతో కడపంతా కమరం కుమరం ఉడుకుతున్నదా ఆట వీడు ఉన్నట్టుకుంటే బుక్కడి కానీ నాకు దొరకదేమో కడిపెడితే ఉండకపోవాలి ఎట్టని చేసి మందకాడికి ఎగరగొట్టన్నాడు ఈనాడు మది లోపల అనుకుంటే భగవంతునికి మదిలంటే స్థితిలో తెలుస్తున్నది ఆనాడు ఎవరు లేరని వరకు 1,000,000 గొల్లలు ఏమనుకున్నారు బుక్కడంతా గంజి పోతే గొర్రెను కత్తరా అని ఆ రారాజు మల్లయ్య గుర్రమంద కాడ రా గుర్రనగా పట్టెనా కడతా ఉన్నది ఏ దేము కడతా ఉన్నది దినాలు గడిచిపోయంగా ఒకనాడు దినం వర్షకాలం మంది 3 మేకల ముత్తిగాడు ఏమన్నాడు 3 మేకల ముత్తిగాడు ఈ మాదిగలో పోవడం మంగళలో పోవడం స్థలంలో పోవడం సగంలో పోవడం వీడు ఒక గొల్లలో పోవడం అసలే కాదు గుర్రం కాసినోడు గొప్పోడు కాదు వీళ్ళు కుల జాతి ఒక పిల్లగాడు కావచ్చు ఎవడు కావచ్చు అని ఏనాడు పలికిండో ఆనాడు ఒక నాయన 1,000,000 గొల్లలు ఏమనుకున్నారు ఈ 3 మేకల ముత్తిగాడు అన్న కూడా నిజమే అని చెప్పి ఒక నాయన 1,000,000 గొల్లంతా ఒకటి చేసి ముత్తిగాడు మరి మనం ఆనాటి కాలం లోపల గొల్లలు ఏం చేశారంటే పాలమెట్టోళ్ళు పెరగమెట్టోళ్ళు ఎన్నమ్మటోళ్ళు చల్లమెట్టోళ్ళు ఆనాటి గొల్ల వాళ్ళైనా
గొర్రె నొచ్చేటోళ్ళు పాలు పిండేటోళ్ళాట. మరి ఆనాడు 1,000 గొర్రెలు గొర్రె నొచ్చుతున్నారు, పాలు పిండుతున్నారు. మనం ఏ విధంగా గొర్రె నొచ్చుతున్నామో ఏ విధంగా పాలు పిండుతున్నా ఆ రకంగా వీడు పాలు పిండుతున్న గొర్రెలో కూడా నమ్ముకుందాము. లేకపోతే మందకాడికి ఎలగొడదాను 3 వేల ముత్తిగాడు అందరిని ఒక్కడేసి పైన వాళ్ళకి ఆ వీడన్నది కూడా నిజమే ఉన్నదా అని, వరి కోరన్న వరి నరసన్న వరి మల్లన్న వీడు అన్నది కూడా నిజమే ఉన్నదా అని 1,000 గొర్రెలు మందకాడు ఏనాడు వినిపించిండ్రో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరాదు. మళ్ళీ గొర్రెకాడ వంత పెట్టిండ్రాట. అటువంటి ఒక నాయన భగవంతుడు కళ్ళ చూసిండు. ఓ కోడే సవలచ్చ మందకాడ దేవుడు కావాలుండను. మరి ఏ విధంగా పాలు విండాలి, నేను ఏ విధంగా గొర్రె నొచ్చుతున్నాని, లోకాల శంకర నీకు దండం, తల్లి పర్వతమ్మ నీకు దండం అవ్వా, మీ చూపు తప్పిందా మీ కరణ తప్పిందా అవ్వా, ఏనాడు నేను పాలు విండకపోతున్నా భగవంతుడు రారాదు మళ్ళీ గుండె వలుగుతున్నది. తండ్రి జంగమయ్య నీకు దండము, తల్లి పర్వతమ్మ నీకు దండం అని బొడ్డు మందు లోపల నల్ల గుమ్మడి వలిసిన గొంగ లోపల కోకలేసిండాట. గోరుడు బండారు పట్టిండు, కోకల మీద కొట్టిండు. ఏ గొర్రె కోక ఆ గొర్రె కతికిన వరకల్లా, ఏ గొర్రె కోక ఆ గొర్రె కతికేనా, ఆనాటి గొల్ల వాళ్ళు 7 గుడ్డ పాలు విండుతారు. రారాజు వల్ల 7 నైతల 14 గుడ్డరా, 7 నైతల 14 గుడ్డరా పాలు విండవట్టరా. భగవంతుడే దేవుడే పాలుడే మల్లయ్యరా, భగవంతుడే దేవుడే పాలుడే మల్లయ్యరా. 14 గుడ్ల పాలు పెట్టిండు, పక్క పాలు పెట్టిండు, పక్కకు పెట్టిండు. ఎల్లరితో బ్రహ్మలాలు వెళ్ళి సూర్యుడు కైవాగుతున్నాడట. ఆ తెల్లార వరకు 3 మేకల ముత్తులు అందరికన్నా ముందుగా వచ్చింది. ఎట్లా వీడు పాలు పెట్టిన వీళ్ళు వెళ్ళగొట్టానని అందరికన్నా ముందుగా వచ్చే వరకల్లా ఎక్కడ మంది అక్కడనే ఉన్నాయి, ఎక్కడ గొర్రె పిల్లలు అక్కడనే ఉన్నాయి. 7 గుడ్ల ఉన్న కాడ 14 గుడ్లు వేసి పక్కకున్నాడు. రారాదు మంద కాడ కావులు ఉన్నాడట. అరే ఎక్కడి కలిమాయలు ఉన్నాయి, మన ఇన్ని విద్యలు పడ్డా కానీ 7 గుడ్ల పాలు విండడానికి 1,000 గొల్లలు ఎరుగురు అయిపోతున్నాడు. 14 గుడ్ల పాలు ఎట్లా విండా అని గొర్రె పిల్లలకు వీరు పాలు విడిచిపెట్టిండా లేదా అని గొర్రె పిల్లలు చూస్తా అంటే పుట్టగడ్డలకి చెంగ దుంకుతున్నాయి, నోళ్ళకి నురుసలు కక్కుతున్నాయి ఆట. ఎందరి మహిమ తెచ్చినా రారాదు మల్లయ్య మహిమ దొరకవాడమ్మా. భగవంతుడు అంట ఎవరికి గుర్తులేదు మందకాడ. అట్లా కొన్ని రోజులు గడతా అంటే ఆ 1,000 గొర్రెలకు నచ్చినాడు పిల్లగాడు. కులం తోటి బలమన్నారు, కులానికి నచ్చిండు భగవంతుడు దేవుడు. 1,000 గొర్రెలు ఏమనుకున్నారు, ఆ కనకారేపల్లి పట్టంలో 90 కాడికి వచ్చిన మానబోయుడు, 8,000 కాడికి వచ్చిన మదమసాని, వాళ్ళకి 7 గొర్రెలు ఉన్నాయి. వాళ్ళకి శాతం అయితే లేదు. ఈ పిల్లగాన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇల్లరికం పెడదాం, అది ఉత్తమైన గొల్లకేతం ఉన్నది కాబట్టి ఈ గొర్రె కాస్తాడు ఆ పిల్లగాడికి ఇల్లరికం ఉంటాడు అని 1,000 గొర్రెలు మానబోయిని వినిపించిండ్రు. అయ్యా కులమంతా ఎందుకు రమ్మన్నారంటే, ఓ మానబోయిడా నీకు శాతం అయితే లేదు, పొట్టగంజి మల్లయ్య ఉన్నాడు, నీకు ఇల్లరికం పెడదామని మేము అనుకుంటున్నాం అనవరకల్లా. మరి కులముతోటి బలం అన్నారట. కులానికి నచ్చిన పిల్లగాడైండు, మామకు నచ్చిన పిల్లగాడైంది గాని ఇప్పటికైనా అప్పటికైనా అత్త మెచ్చిన అల్లుడు కావాలి, అవసరోడు మెచ్చిన బంగారం కావన్నవ్వా. ఆ మదమసాని ఏమనుకున్నది, నా బిడ్డ వరం జ్యోతి లెక్క ఉన్నది, వీడు శివుడి గారుతున్న శివరక్తం సిరిసిలు గారుతున్నది, నేను వద్దంటే నా కులం ముంగట నేను లంగనైతా, నేను దొంగనైతా, నేను ఎలగొడితే నేను ఒక పాప అవుతా, ఈ కులం ముంగట నాకు మాటొస్తా, నా భర్తతో నాకు మాటొస్తుంది అని పాసిపోయింది వస్తా, 3 రోజుల కింద పులిసిపోయింది వస్తా, నీలబడ్డ గంజి వస్తా, దోలబడ్డ గంజి వస్తా మది లోపల అనుకుంటున్నది. మదిలు అంటే సుదిలు వెళ్తున్నది మదమసానికి. అత్తమ్మా నీ సంగతి చెప్తాను, భగవంతుడు దేవుడు, భగవంతుడే దేవుడే కుర్ర కావాలి పట్టినా, గుర్ర కావాలి పట్టినా, గుర్ర కావాలి పట్టినా, గుర్ర కావాలి పట్టినా, గుర్రగాయ పట్టినా, ఇప్పటికైనా గుడి కట్టిన ముహూర్తము కావాలి, బడి కట్టిన ముహూర్తము కావాలి, ఆ కోడలు వచ్చిన ముహూర్తము కావాలి, గొర్రె కావాలి పట్టిన ముహూర్తము కావాలి. భగవంతుడు ఎప్పుడు కావాలి పట్టిన కట్టనుగా గొర్రె కట్టా పట్టినా, గొర్రెకు ఇలా కోటి వందరా, 7 గొడ్డు గొర్రెకు ఇలా కోటి వందరా, ఇలా కోటి వందరా, మంద పెరుగుతున్నదా గారేపల్లి పట్టం లోపల కన్నా ఎంపిక ఉంది కానీ గొర్రె మందకు ఎంపిక లేదు. రేపల్లి పట్టం లోపల 1,000 గొర్రెలు ఎరుగురు అయిపోతున్నారు. ఎంత మన గొర్రె మందలు వేపినా మనకు మంద ఎత్తలేదురా. ఒరి కొమరన్న, ఒరి నరసన్న, ఒరి మల్లన్న, ఒరి ఎల్లన్న. మరి ఈ పొట్టగంజి కూరని దుబ్బల పంటే ఉంటుంది కానీ తిన్న పోతే మంద పెరుగుతున్నది కానీ లేని మంద పెరుగుతున్నది దేవుని మాయ చేత. ఆనాడు కొన్ని 7 ఏళ్ళు ఎప్పుడు నిండిపోతా అన్నదో మళ్ళీ మెడలో మగ్గ అహంకారం అంపల్ని ఆ సన్నం అవుతున్నది. 7 ఏళ్ళ బాని పెట్టుకొని భగవంతుని మళ్ళీ
మళ్ళీ ఈగల పడ్డ గంజి తాగిండు ఇల్లు ఎవరిచ్చిండు దోమల పడ్డ గంజి తాగిండు దొడ్డ ఎవరిచ్చిండు 7 ఏళ్ళు ఎప్పుడు నిండిపోతున్నదో గొల్లవారికి అయితే నా చెట్టుకి ఎట్లా రావాలి భగవంతుడు ఏమనుకున్నాడు ఆ మందకాడికి మామ సర్ది తెస్తున్నాడు మామ రాకడ చూసిండు గుర్రమందరం మంద గుట్టెక్కిచ్చిండు మామ గుట్టగానే గుట్ట దిగిచ్చిండు అట్లా 3 సార్లు వేసే వరకు మామకు శాతం అయితే లేదు మందకాడికి మామ సదగకు వేసే వరకు అత్తమ్మ సర్ది తెస్తున్నది అత్తమ్మ నాకు ఈగల పడ్డ గంజి వస్తావా నాకు దొమ్మల పడ్డ గంజి వస్తావా నీ గౌరవంతో ఇక్కడనే అమ్ముతాను అనుకోని ఆనాటి గొల్ల వాళ్ళు పగటి పాలు వెండేటోళ్ళు తెచ్చిన రూపకు తాగిండు అనుభవించిన భగవంతుడు మల్లయ్య అత్తమ్మ నీ తల్లి బొల్లి గొర్రెని పడతా నువ్వు నేను పాలు విండుతాను గొర్రెని పట్టమన్నాడు ఆ భగవంతుడు మల్లయ్య పాలు విండుతాను ఎప్పుడు పగటి పాలు విండుతాను గుడ్డి చేత పట్టిండు గొర్రెని దొరకబట్టిన అత్త చేతు ఇచ్చిన అత్త చేతు ఇచ్చిన గుడ్డి చేత పట్టిన పాలు విండా పట్టిన పిండి కట్టే దేవుడు పాలు విండా పట్టిన దేవుడు పాలు విండినట్టు అటువంటి రారాజు మల్లయ్య గొర్రెకు అత్తకు అంటున్నాడు పాలు విండుకుంటూ రారాజు మళ్ళీ శివుడు దెబ్బల సందున గొర్రెను గుద్దా పట్టిన గొర్రె ఊరుకుతున్నాడు అత్త ఊరుకుతున్నది మంద చుట్టూ తిరిగారు మూడు చుట్టూ తిరిగారు అత్తకు గొర్రెకు ఇడుస్తున్నారు అత్త నక్కులు 40 రూపాయలు చేసిండు అత్తకి గౌరవంతో వంగింది మామకు శాత కాకుండా చేసిండు ఆ భగవంతుని మహిమ ఎవరికి తెలియదు మందకాడ రారాజు మల్లయ్య ఉన్నాడు మరి గొర్రె మందకాడికి గొల్లగా ఎవరు పోవాలి లోగిళ్ళ పేడికి మాధవస్థానికి వచ్చింది ఇదాకేతమ్మా నాకు సాధన అయితే లేదు మీ బాబుకు సాధన అయితే లేదు మరి బాబుకు సాధన అయితే లేదు నాకు సాధన అయితే లేదు మరి గానాడు కనకలి గానే మా బాబు ప్రార్థన ఎత్తలేదు బిడ్డ నాకు ప్రార్థన ఎత్తలేదు కన్న తల్లి మాత్రం ఈ మాట ఎప్పుడు చెప్పాను